సో హర హర మహాదేవ్, శంభో శంకర. సో మ్యాటర్ ఏంటంటే, ఆఫ్టర్ లాంగ్ టైం మా టీం తోటి లాంగ్ రైడ్ వెళ్ళబోతున్నాం అనమాట. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడ్ విత్ గుణ. వన్స్ అగైన్ మా తెలంగాణ బైకింగ్ బ్రదర్హుడ్స్ టీమ్ తోటి లాంగ్ రైడ్ ఆఫ్టర్ లాంగ్ టైం, మోర్ దెన్ 40 days. సో ఎక్కడికి ఏంటి అనేది మీకు దారిలో చెప్తాను ఆబ్వియస్గా. సో రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్ళే కంటే మనం యాక్చువల్లీ ఇప్పుడు ఫనన్న దగ్గరికి వెళ్ళకుండా అభి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో అది యాక్చువల్లీ అభి కూడా రెడీగా ఉన్నాడు. అభితోటి కలిసి ఇప్పుడు మనం మీటప్ పాయింట్కి వెళ్ళబోతున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే బేసిక్గా వరంగల్ అనమాట. వరంగల్ ఎక్కడికి అనేది చెప్తున్నా, కొంచెం ఆగండి, ఓపిక పట్టండి. బుగతా వాటర్ ఫాల్స్ అండ్ లక్కవరం కేబుల్ బ్రిడ్జ్ అండ్ ఇంకొక టెంపుల్ ఏదో ఉంది. ఆ టెంపుల్కి టైం బీయింగ్ అనమాట, టైమును బట్టి డిసైడ్ అవుతాం. టైం ఎలో చేసింది అనుకోండి, ఇంకోటి ఎక్స్ట్రా చూస్తాం. టైం ఎలో చేయకపోతే చూడలేము కదా. అది బేసిక్గా కాన్సెప్ట్. ఇఫ్ టైమ్ అలౌస్ ఒక ప్లేస్ ఎక్కువ కవర్ చేస్తాము. ఇఫ్ టైమ్ నాట్ దేర్ వీ కెన్ కవర్ తక్కువ. సో అదన్నమాట. సో ఫ్యూల్ అప్ అయితే అవ్వాలి. సో అండ్ మీకు ఇంకొక కొత్త విషయం ఏంటంటే, గరుడగాడికి వన్ మోర్ గిఫ్ట్ అనమాట. ఏంటంటే టాప్ బాక్స్ చూపిస్తాం మీకు. టాప్ బాక్స్ కూడా పెట్టించేసామన్నమాట. ఇక మాకు ఏ టెన్షన్ లేదు. గరుడగాడికి ఏమన్నా పెట్టుకోవాలన్నా, ఏమన్నా చేయాలన్నా, కెమెరా ఇంతకుముందు టెన్షన్ అయిపోతుండే. ఇప్పుడు ఏం టెన్షన్ లేదు. అన్నీ వాడేయచ్చు, లాక్ వేసుకోవచ్చు, కథ క్లోజ్. సో అవి కూడా ఫ్యూల్ అప్ అవ్వాలంట. ఇద్దరం కలిసి ఫ్యూల్ అప్ అయిపోతాం. సో అభి దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుద్దాం గాయస్. టిల్ దెన్ కీప్ వాచింగ్. సో వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకొక 1.5. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంద్రనగర్లో ఉన్నాం. సో 1.4 3 minutes చూపిస్తుంది. ఆనంద్ ఫోన్ చేస్తాడు. సార్ ఏమైంది సార్, ఇద్దరికి ఫోన్ లేపలేరు. అదే లేచిన వాష్రూమ్కి వెళ్ళిందేమో, నేను ఎందుకు మళ్ళీ సతాయించాలని నేను ఫోన్ చేయలేదు. మళ్ళీ అనుకున్నా అయితే చూడు, బాటికి ఫోన్ చేయి. రాదంటే నువ్వు వచ్చేసి. సో స్కై ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో ఆనంద్ ట్రై చేస్తున్నాను, నేను ట్రై చేశాను ఇప్పటిదాకా. సో వచ్చేసాం. గేటెడ్ కమ్యూనిటీ ఏమో. బాబు కాంప్లైంట్ బాయ్. వచ్చేసాడు. అదిగోండి ధృవతార. అటెందుకు? కాదు, సపరేట్గా వెళ్ళడం ఎందుకు? దాంట్లో పెట్టించేసుకుంటే అయిపోతుంది కదా. బేగంపేటలో తెలుసులే, మొదలు మీద ఉంటుంది. ఇది క్లోజ్ ఉంటాయేమో మేబీ. ఇంటికాడ చేసిన ఆల్రెడీ. చేసేయి చెప్పాను. మళ్ళా ఏమైంది? సరే ఏంటి మరి ఇప్పుడు? ఓకే వచ్చేయండి, మేము ఆల్రెడీ అందరూ, నేను అభి. ఓకే
అన్న ముందే ఉన్నా, నేను చెప్తాలే. సరే హాఫ్ అన్ అవర్ కాదు, 40 minutes పైన పడుతుంది మీకు రావడానికి. నేను రాత్రి రిసీవ్ చేసేసుకున్నా భయ్య, ఇట్లాంటి పంచాయతీలు ఉంటాయని. 2 అయింది నేను పడుకునేసరికి. ఇంకొకటి వీడియో కూడా షెడ్యూల్ చేసి పడుకున్నా. ఈ వీక్ వీడియో రిలీజ్ చేయాలని చెప్పి ఆ వీడియో మనది కాజ్ రైడ్కి వెళ్ళినాం చూడు మనము, అది షెడ్యూల్ చేసి పడుకున్నా. సరే అయితే కానీ రండి మరి, బయలుదేరేటప్పుడు కాల్ చేయి మర్చిపోద్దు. కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గర కలిసి అందరు రావాలి కదా, ఎందుకు మీరు అట్లా డిసైడ్ అవుతున్నావు? ఫనన్న రావాలి, ఇంకా వేరే వాళ్ళు రావాలి, నిఖిత్ రావాలి. రండి. హలో స్కై ఫోన్ హలో, రెడీ అవుతున్నావా? ఇప్పుడు లేచినావా? బాత్రూమ్కి పోతున్నావా? ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ చెప్పు. ముఖం కడుక్కుంటున్నావు? ఓకే, క్యారీ ఆన్. ఏంలే అడుగుతున్నా అంతే, జస్ట్. నేను అభి ఆన్ ద వే. ఎవడు పడుకోలేదు, 2 గంటలు పడుకున్నా. దా మీటప్ పాయింట్కి. ఫనన్న నేను ఫోన్ చేసినప్పుడు ముఖం కడుగుతున్నా, నాకు తెలిసి ఆయన కూడా రెడీ అయిపోయి ఉంటాడు. రండి, నువ్వు ఇప్పుడు లోపల పోయి బయటకు వస్తే ఎంతసేపు పడుతుందో చూసుకో మరి. ఇప్పుడు యాక్చువల్లీ మనం పెట్టిన టైం అయితే 5. సరే రండి, 5:30 వరకు అయితే ఏం కాదు. నాకు తెలిసి అందరూ వచ్చేసరికి గదే టైం అవుతుంది, రాత్రి లేట్ అయింది. తను లాగింగ్ చేసుకుంటున్నాడు, మర్చిపోయాను. అభి ఇన్స్టా 360 ఉన్నాడు. ఫ్రెండ్స్, మా దాంట్లో 1 more ఇన్స్టా 360 కేమ్. బాగుంది కెమెరా, రీజనబుల్ రేట్కి వచ్చింది. సో నేను కూడా ఏదో ఒక రోజు కొంటా. ఐ విల్. సెకండ్ హ్యాండే కొంటా బ్రో, కొత్తది కొన్నా. సో రీఫిల్లింగ్ థ్యాంక్ఫుల్. ఏంటిది? నాది కూడా భయ్యా, నాది కూడా యాంటీఫాగ్ లేదు. బ్లాక్ ఉంది, ఇది ఎక్స్ట్రా ఫ్రీ వచ్చింది. ఒరిజినల్ 1000 రూపాయలకి ఫ్రీ ఇచ్చిండు. యాంటీఫాగ్ పెట్టుకోవచ్చు పిల్లోకి. వాడా ఇప్పుడు అవసరం లేదు, బ్లాక్ కలర్కి ఎందుకన్నాడు. నేను లైట్ తీసుకున్నాను. అచ్చా, నెక్స్ట్ పెట్టుకున్నా నాకు ఫాగ్ అవుతున్నా, నాకు ఊపిరే ఫాగ్ అవుతున్నా. గుర్తుపెట్టుకోవాలి 1579. రే 14 లీటర్లు తాగేవరా నువ్వు ఏమన్నా? ఇదిగో ఇదే టాప్ బాక్స్. గరుడ గారికి ఇంకొక గిఫ్ట్ అని చెప్పినా కదా, ఇగో ఇదే టాప్ బాక్స్. నిన్న తీసుకున్నాం యాక్చువల్లీ. సో ఓకే, ఆన్ ద వేలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టిల్ అండ్ కీప్ వాచింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నేను మీ గుణ. ఎన్నిసార్లు చెప్పినా అదే పేరు కదరా నాయన. సరే, దగ్గరకు వచ్చేసాం యాక్చువల్లీ. ఇంకెంతుంది మిస్టర్ అభి?
నెక్స్ట్ వచ్చే సిగ్నల్ ముందంట. యాక్చువల్లీ నన్ను లీడ్ చేస్తున్నాడు అభి. సో నౌ హీఈస్ లీడ్, ఐఎమ్ టైల్. ఐఎమ్ ఆల్వేస్ టైల్. నిఖిత్ లేనంత వరకు నేనే టైల్. నిఖిత్ ఉంటే నిఖితే టైల్. దట్స్ ద రూల్ ఆఫ్ అవర్ టీబీబీ. సో ఈ రైడ్ మొత్తానికి వైస్ కెప్టెన్ లేకుండా సాగిపోతుంది అనమాట. వైస్ కెప్టెన్ వేరే టూర్ లో ఉన్నాడు, ఫ్యామిలీ టూర్ లో ఉన్నాడు. సో స్టేడియం దాటుతున్నాం. ఇదే ఉప్పల్ స్టేడియం, జెన్పాక్. ఇందులో మా అన్న చేస్తాడు, బట్ ఇప్పుడు చేస్తలేడు, మానేసిండు. ఆయన పేరు ఏదో ఉందే. రైట్ 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 మిస్టర్ గోదాస్ అనిల్ కుమార్. ప్రో చెప్రీ ప్రో వస్తుండు, చూసుకో. ధూమ 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 ధూమ. మొత్తం గాల్లో వెళ్తుడు, గాల్ల. కానీ నాకు స్టార్టింగ్ ఒక 1-2 days రిగ్రెట్ అని కాదు, కానీ కొంచెం ఎందుకు అనవసరంగా అనిపించింది. తర్వాత ఓకే ఓకే డన్, క్యారీ ఆన్. ఇటా ఇంకా ముందు ఇదే రాఘవేంద్ర, ఇక్కడే కదా. ఎస్, ఇదే. ఇదే డెస్టినేషన్. వచ్చేసాం మీటప్ పాయింట్కి. సో ఇప్పుడిప్పుడే వస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఇంకొక 2 రావాలి, స్కై అండ్ ఆనంద్ రావాలి. అందరం వచ్చేసినాము. కెప్టెన్ అభి, నాది బ్రో, ప్రతుల్ కదా నీ పేరు? తనోజ్, రైట్. తనోజ్. వీడు మీకు తెలుసు, గరుడగాడు. నిఖిత్, రెడ్ అన్న అండ్ ఇంకొక అన్న వస్తున్నాడు. సో ఇంకా స్కై అండ్ ఆనంద్ రావాలి. వాళ్ళు రాగానే బయలుదేరిపోతాం. వాళ్ళు వచ్చినా రాకపోయినా కెప్టెన్ ఇనేటట్లేడు. మెయిన్ ఇగో ఈ వ్యక్తి ఇనేటట్లేడు. బయలుదేరిపోదాం అంటుండు. ఒక పిక్ తీసుకుని బయలుదేరిపోతాం అనమాట. Yo boys, like and subscribe. Yes, comment. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. యథావిధిగా పనన్న లీడ్, ఐఎమ్ టైల్. సో వీడియో తీసుకుని బయలుదేరుతున్నాం కాబట్టి వాళ్ళు మీకు కనబడట్లేదు. జస్ట్ ఒక్క సెకండ్ ఉండండి, కనబడతారు. ఈ బస్సు ముందున్నారు. యాక్చువల్లీ మేము ఉప్పల్ చౌరస్తాలో ఉన్నాం అనమాట. ఇంకా స్కై అండ్ ఆనంద్ జాయిన్ అవుతారు మధ్యలో. వచ్చేసి నేను మీ పక్కకే ఉన్నా. మీరు ఎక్కడికి వెళ్ళిపోయాను నేను. చలో లెఫ్ట్ ఎటు చూపించిన లెఫ్టే. ఓకే ఓకే, బస్సులు ఉన్నాయి అని చెప్పండి. మీరు ఆల్ఫాలో ఆదిత్య పెట్టేది పెట్టాను. పాట బాగా రండి వచ్చేసాం. అయితే మీ టాపిక్ దగ్గర ఉంటాను ఇంకా అక్కడ దాకా. సరే నేను పెట్టినా, నేనేం అనలేదన్నా. కానీ నేను యాంటీబాగ్ వేయించుకోవాలి, లేదా నాకు బుద్ధం అవుతుంది. సారీ సెన్సార్ మాట మాట్లాడినందుకు. ఇదివరకు ఏదో రిప్లై అయ్యింది. మా ఇంటికా ముందు పైసా వసూలు చేయాలి. మీరు చేయొచ్చు మీరు. వాయమ్మని హలో, మై టెస్టింగ్ 1 2 3. నేను ఇంకా అంటే మధ్యలో చాలా పనులు నేను పోతుంది. ఓ అమ్మని మీరు ఎన్నో ఉన్నారా అంటే మీ ఇంకా పండు కొంచెం వాళ్ళకి కొంచెం వాళ్ళ స్పీడ్ పెట్టుకుంటే మనకి మనం దొరకం వాళ్ళకి. అయ్యా అందరం ఉన్నామన్నా. సార్ ఇప్పుడు దాకా వెనకాల ఉన్నాడా మన నిఖిత్ ఇప్పుడే వచ్చాడు. పిల్లలు బాగా ఎక్సైట్ అవుతారు నా పక్కకి. చెప్పినా ఆల్రెడీ.
అన్న యూట్యూబ్ ఛానల్ అన్న అంటుండు. అవును భయ్యా కొట్టి ఇది కొట్టని చెప్తున్నా. ఆ ముందు బాహుబలి నుంచి షాక్ అవుతారు. ఇంతున్నాడేంటి అంటున్నాడు. అందరు ఉన్నారు, అందరు లైన్లోనే ఉన్నారు. సో ఇది గాయస్ ఉప్పల్ దాటేసినాం. రోడ్ అంతా కచరా యాజ్ యూజువల్లీ, దుమ్ము ధూళి. వీళ్ళైతే బాగా ఎక్సైట్ అవుతారు ఈ పిల్లలు. మీరు కొంచెం ఇది దాటేదాకా కొంచెం మెల్లగా ఉండనా. అభి ఫోన్ వచ్చింది. అభికి మాట్లాడతలేడనా? అంతేనా? నాకు తెలియదు అన్న. అభికి అంత థిక్ ఫ్రెండ్స్ ఉంటారని తెలియదు. అంత థిక్ ఫ్రెండ్స్ ఉంటారని తెలియదు అన్న నాకు. అభి అంటే ఒక అమూల్ బేబీలానే కనబడతాడు. అమూల్ బేబీ. సో అలా ఉంది ట్రాఫిక్ ఈరోజు. ఎందుకో మన నిఖిత్ చాలా స్లో ఉన్నాడు. అంటే పన్ను ఇరిగిపోయిందంట యాక్చువల్లీ నిఖిత్ది. అంటే ఇరగడం అంటే మొత్తం పన్ను ఊసిపోలే, సగం నుంచి ఇరిగిందంట. మైక్ టెస్టింగ్ 1 2 3. హలో ఉన్నారా? ఇంటర్కామ్లు ఎవరు మాట్లాడట్లేదు. పనన్న ముందే ఉన్నాడు కానీ కనెక్ట్ అవుతలేదు. ఆయన కాల్లో ఉన్నాడేమో. అంటే ట్రాఫిక్ ఉంది కదా ఇప్పుడు. చూడండి రెడ్ అన్న కార్ అడ్డు వచ్చింది పాపం. కానీ రెడ్ అన్న చాలా ప్యాషనేట్ ఉంటాడు అన్న. చాలా ప్యాషనేట్ ఉంటాడు అంటున్నా. అంటే మనం లేమని అంటారేమో, మనం ఉంటాము. ఇక నువ్వు చూపించాను నీ ప్రతాపం. భైరవా బాచ్చా. ఎన్ని కిలోమీటర్లు ఉందన్న ఇంకా? బై 1 o'clock. బ్రేక్ఫాస్ట్ కాడైతే అవుతాం కదా. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, ఏం పర్లేదు. ఆ బ్యూటిఫుల్ ట్రైన్ వ్యూ లెఫ్ట్ సైడ్ లో గూడ్స్ ట్రైన్. లేదు, మన ఆరుగురం అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండాలి. ఏ రోల్ ఇచ్చినా చేయాలి. ఏమంటారు కెప్టెన్? వింటున్నారు. మీ 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 విలువైన సందేశం, ఉపదేశం ఏదన్నా ఇస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. క్రేజీ ఉందన్నా. చూడండి గాయస్, ఈ చెరువు సూపర్ ఉంది. ఇంకా మార్నింగ్ వస్తే ఇంకా అద్దరిపోతుండే, కానీ లేట్ అయింది. యాక్చువల్లీ ఎప్పుడు అయ్యే లేట్ అయ్యింది, కొత్తగా ఏం కాదు. ఓకే. 94 వరంగల్. ఇక నాకు అర్థమైపోయింది, వరంగల్ అనేది వినిపిస్తాము. ఓకే. యాక్చువల్లీ వాళ్ళది పెట్రోల్ రీఫిల్లింగ్ కోసం ఆగినాం అనమాట. యాక్చువల్లీ ఎట్లయినా స్కై వాళ్ళను ఆనంద్ రావాలి కాబట్టి దానికి కూడా సెట్ అయిపోతుంది. కెప్టెన్ ఏం చేసినా ఒక పద్ధతి, ఒక లెక్క ఉంటుంది. ఎస్ చెప్పు. ఓకే, కొట్టిచ్చే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్. ఇవ్వండి, ఒక దగ్గర ఎండ, ఒక దగ్గర నీడ. చాలా అనుకూలంగా వాతావరణం ఉన్నది రైడ్కి అయితే ఈరోజు. చాలా బాగుంది. కాకపోతే స్కై ఒక్కడే వెనకాల పడిపోయిండు పాపం.
అన్న పాపం ఏం చేస్తుండంటే ఇప్పుడు టిఫిన్ కోసం ఆపుతున్నా అనమాట ముందు ఏదైనా మంచి హోటల్ వచ్చినప్పుడు. సో ఇంకొక మేబీ 65 to 70 ఉంటుంది వరంగల్. నేను చేసే ఫీట్లన్నీ బండి మీద మీరు అస్సలు చేయొద్దు, ఎందుకంటే ఇది లాట్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను చేస్తున్నా. ఈ గ్లౌజ్ ఇప్పుకోవడము పెట్టుకోవడము, కానీ మీరు మాత్రం ఎక్కడ ట్రై చేయకండి. బీ సేఫ్, సేఫ్ రైడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి. వాడు సైకున్నాడు, సైడ్ ఇచ్చేసేయండి వానికి. సైకో సాంబా వాడు గ్లాన్జాలో వస్తుండే, వానికి సైడ్ ఇచ్చేయండి. లెఫ్ట్ సైడ్కి వచ్చేయండి మొత్తం. అవి ఇండికేషన్ ఇచ్చి లెఫ్ట్ సైడ్కి వచ్చే, లెఫ్ట్ గుంజి అందరినీ. పొమ్మనండి, పొమ్మను పూరా పో నాడు. సరే ఎట్లా ఇండికేషన్లు ఇస్తున్నారో. ఇది క్వాలిటీ రైడ్ అండ్ క్వాలిటీ రైడర్స్ అంటే ఇది ఇండికేషన్స్ ఇలా ఇవ్వాలి. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ రైడర్స్ అన్నమాట. ఇది రైడర్స్ అంటే. అంతేగాని చెప్రీగా వీలీ చేసుకుంటాం, కట్లు కొట్టుకుంటాం, అటు పోకుండా ఇటు పోకుండా, దట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ రైడ్స్. ఓకే, సో if you want to join in as a rider in our team, please follow, subscribe, like and share. మర్చిపోకుండా పింగ్ చేయండి. ఇన్స్టా ఐడిలో నా ఐడిలో ఉంటుంది. ఐడిలోకి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి యాడ్ అవ్వండి. స్కై అండ్ ఆనంద్ కూడా జాయిన్ అయిపోయారు. ఇక స్కై, హీర్ ఈ స్కై. చల్లే ఏ పాప రోడ్డు మీద పోతుంది వితౌట్ హెల్మెట్. వరంగల్ కి షాన్, వరంగల్ కి నామ్, వరంగల్ కి క్వీన్ వితౌట్ హెల్మెట్ రోడ్డు మధ్యలో పోతుంది. చల్లని ప్రకృతి, విశాలమైన రోడ్డులు, అందులో మా టీబీబీ రైడర్లు. అవ్వా ఏముంది భయ్యా, క్యా సీన్ హై, క్యా లైన్ హై, क्या इंडिकेशन है. वाह 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 वाह, पूरा तारीफ अपने कैप्टन को देना भैया. ఏం చేస్తారు ఇండికేటర్ అట్లా సడన్ గా వేయద్దు. ఐ వాంట్ టు గో. అది మీరు కమసాకి అడ్వెంచర్ కాదు, కమసాకి విలాల్. ఏదో విలాల్ అది. నీడలా పెట్టుకుందాం. నేను నీడలా పెట్టుకుంటా. పెట్టు. చూసా, ఇక్కడ చూడు రెడ్ అన్న ఎంత పర్ఫెక్ట్ ఉన్నాడో చూడు. సో పార్కింగ్ పెట్టేస్తున్నాం అనమాట బైక్స్ టిఫిన్ చేయడానికి. మళ్ళా గరడగడ హ్యాండ్ ఇచ్చిండు నా కోసం. అక్కడ అందరు వెయిట్ చేస్తారు. పంచర్ వేయించుకోవాలా, పంచర్ వేయించుకొని పోవాలి. వీడైతే సాధారణంగా హ్యాండ్ ఇవ్వడు, మరి ఏంటో ఈరోజు ఇచ్చిండు అట్లా. మొత్తానికైతే పంచర్ కనిపించాడు చూడండి. అవన్నమాట, ఒకటి కాదు రెండు. అందులో ఒకటైతే కొంచెం లోపలికి వెళ్ళింది, ఒకటైతే పైనే ఉందంట. పైన ఉందంటే లోపలికి వెళ్ళదని అర్థం కాదు. యాక్చువల్ అది కూడా లోపలికి వెళ్ళేది. సో ఇదన్నమాట, రెండు గుచ్చుకునే. మొత్తానికి వచ్చింది. మోస్ట్లీ ఇంకో 5 minutes, ఒక హాఫ్ అన్ అవర్ పక్క. ఏం చేయలేం, భరించాలి. నా టైమే బాగాలేదు. మా గరుడ గారికి కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో ఆ ట్రబుల్ అయిపోయిన తర్వాత ఆ ట్రబుల్కి ఇంకో ట్రబుల్ ఉండాలని చెప్పి సాయి కూడా ఫ్యూయల్ కోసం ఆగాడు. అదొక లేటు. సో అట్లా ప్యాచ్ అయిపోయింది అనమాట. అయినా ఇప్పుడు ముందుకెళ్తున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి అందరికీ. గోదావరమ్మ ఇప్పుడు ప్రజెంట్ ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఎండాకాలం కాబట్టి. వర్షాకాలం ఎలా ఉంటుందో తెలియదు.
Bogota waterfalls. Rainy season started, and you can see the waterfall and the people. Look at there. And look at the Telangana Bikers Brotherhood team made it. Woo! Look at this. Look at. Guys, Telangana Bikers Brotherhood. Rainy season started and we are the first team to get here. Guys, come. There's a lot of water. We can have fun. Awesome. Huh? Hi everyone. We reached to Bogota waterfall. Bogota waterfalls with my cousin. He is very active person. సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు రైడ్ చేస్తున్నా. సో చేసాం మొత్తం వాటర్ ఫాల్ చూడండి. ఇప్పుడైతే ఫ్లో తక్కువ ఉంది. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇక్కడ చికెన్ యాక్చువల్ మేము ఇక్కడ క్లీన్ చేస్తాం అనమాట. అది ఇక్కడ అయితే క్లీన్ చేయనివారంట. సపరేట్గా పక్కన కట్టారన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. అక్కడ క్లీన్ చేయడానికి ఇదే వాటర్ ఫాల్ ఫుల్ పీస్. అర్ధగంట 45 మినిట్స్ మంచిగా అయిపోతున్నాం. ఇగో ఈ బ్రదర్ మంచిగా హెల్ప్ చేసిండు. పైదాకా కొంచెం రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ పైకి ఎక్కకుండా ఫోటో దిగకుండా మీకు చెప్పకుండా మీకు చూపించకుండా వెళ్తే బాగోదని చెప్పి పైదాకా వచ్చి ఏది కాబట్టి చెప్పులు లేవు, బండలు కాలుతున్నాయి. ఎందుకైనా కొంచెం లైక్, సబ్స్క్రైబ్, షేరు, ఫాలో, కమెంట్ కొంచెం చేయండి. చూడండి వాటర్ ఫాల్ చూసి